హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ రూఫ్ గార్డెన్లో సమ్మర్లో మొక్కలను ఎలా కాపాడుకోవాలి, అలాగే మీరు ఒక 3-4 రోజులు ఊరికి వెళ్తే మీ మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటగా మనము మీ గార్డెన్కు కావలసినంత నీరు పెట్టండి. మొక్కలకు కావాల్సిన విధంగా ఫుల్గా వాటరింగ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మీ తోటలో ఉన్నటువంటి చీడపీడలు లేని అటువంటి ఆకులు తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా క్యాబేజీ, క్యాలీఫ్లవరు, సొర, బీర, పొట్ల, ఈ ఆకులు నేను చూపించిన విధంగా మీరు కట్ చేసి వాటి అడుగు భాగంలో మీరు వేయండి. వేసిన తర్వాత మీరు నిర్భయంగా మీరు 3-4 రోజుల వరకు మీరు ఊరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం డ్రై వేస్ట్ తోటి కూడా మల్చింగ్ వేయచ్చు ఎండిపోకుండా. కానీ మనము పైన పచ్చి ఆకులు వేస్తున్నాం కాబట్టి ఆ ఆకులు తొందరగా డ్రై కావు, కింద ఉన్న మట్టి కూడా తొందరగా డ్రై కాదు. దానివల్ల మొక్కలు ఆరిపోయే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీరు ఇలా చేయండి. ఇలా చేస్తే, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇలా తప్పకుండా చేస్తే మీ మొక్కలు మీరు కాపాడుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఔషధ మొక్కల గురించి వివరణాత్మకమైనటువంటి వీడియోలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి మీరు కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. జై హింద్.